డిసప్పాయింటెడ్ అన్న. పూరి మార్క్ అయితే లేదు. లైగర్ వాడి డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ ఏమన్నా సినిమా వస్తుందంటే ఎక్స్పెక్టేషన్ ఉండాలి. లాస్ట్ సినిమా డిజాస్టర్ అయింది, సినిమా బాగా తీస్తారు అని. లైగర్ కంటే అంటే లైగర్ కంటే ఇదే బాగుంది. లైగర్ పెద్ద రాడ్, ఇచ్చిన రాడ్ అంతే. ఇప్పుడు లైగర్ అంటే మనకి ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుని చూద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే వన్ నే ఆల్మోస్ట్ కాపీ పేస్ట్ చేశారు. సంజయ్ దత్ గారిని తీసుకున్నారు కానీ సరిగ్గా యూటిలైజ్ చేయాల. ఇస్మార్ట్ శంకర్ లో రామ్ ఎనర్జీని వాడినట్టు ఇందులో వాడలేదు. హీరోయిన్ కంటే అప్పుడే ఇస్మార్ట్ వన్ లో హీరోయిన్ తో కంటిన్యూ చేస్తుంటే బెటర్ అనిపించేది. ఎక్కడే కనిపించలేదు అన్న. అసలు ఇది పూరి జగన్నాథ్ సినిమానా అనే థాట్. ఆయన రైటింగ్ కానీ, ఆయన తీసే సినిమాలు కానీ, డైలాగులు కానీ ఎవ్రీథింగ్ ఒక మార్క్ ఉంటుంది. ఇప్పటికి ఇంకా 4 సినిమాలు ఫ్లాప్ ఉంది అని 5వ సినిమాకి ఆయన నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటా. ఎందుకంటే ఆయన మార్క్ అటువంటిది. సో ఇప్పుడైతే డిసప్పాయింట్ అయ్యా. నేను ఇంకా అంటే సాంగ్స్ అయితే మాత్రం ఇంకా బిగ్ బుల్ సాంగ్ పర్లేదు తప్ప ఇంక మిగతా దాని గురించి మాట్లాడను. క్లైమాక్స్ అయితే వన్ లో క్లైమాక్స్ ని కాపీ పేస్ట్ చేస్తారన్న. 1 లో క్లైమాక్స్ ఆ మ్యూజిక్ వస్తున్నప్పుడు ఎలివేషన్ గట్టిగా ఉంటుంది, గూస్ బంప్స్ వస్తాయి. ఇందులో మళ్ళీ అదే క్లైమాక్స్ అంటుంది. ఈ రీరిలీజ్ ట్రెండ్ సాగుతుంది కాబట్టి డబుల్ ఇస్మార్ట్ తీసేసి ఇస్మార్ట్ శంకర్ ఇస్తే లిటరల్ చెప్తున్నా అన్న, కలెక్షన్స్ ఇంకా గట్టిగా వస్తుంది. ఆయన బాగా చేశారన్న. బట్ ఇక్కడ ఏంటంటే ఆయన కంటెంట్ చూపించుకోవడానికి ఇక్కడ లేదు. ఇక్కడ 1 లో ఉంది, చూపించుకున్నారు. మళ్ళీ అదే ఇక్కడ చూపించుకోవాల్సిన అవసరం ఆయనకి ఎందుకు? సేమ్ ఆల్మోస్ట్ ఉంది. ఓకే, మెమరీ లాస్ తీయడం కొత్తది. దీంట్లో డిఫరెంట్ గా ఉందన్న. అండ్ కాంబినేషన్ బాగుంది. ఎందుకంటే సినిమా అంతా ఒక టార్చర్ లో చూస్తున్న మనకి ఆ టార్చర్ ని డైవర్ట్ చేసి ఇంకో టార్చర్ యాడ్ చేస్తారు వాళ్ళు. కానీ బొక్క క్యారెక్టర్ పని అయిపోయింది అంటున్నారు. మరి మీరేమంటారు? పని అయిపోయింది అయితే నేనైతే అన్నా. ఇంకా 3 సినిమాలు ఫ్లాప్ తీస్తారా తీమనండి. ఆ తర్వాత 4వ సినిమా హిట్ కొడతారు నమ్మకం నాకు ఉంటుంది. ఎందుకంటే ఆయన ట్రైన్ చేసిన సెట్ అటువంటిది. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారి నమ్మకం ఇంకా అలాగే ఉంటుంది. ఇప్పుడు లైగర్ ఫ్లాప్ చేశారు, డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ చూసారు, ఆయన డిసప్పాయింట్ అయ్యారు. ఆయన ఏదో ఒక మ్యాజిక్ ఉంటుందేమో వచ్చిన నమ్మకంతో వస్తాం. పూరి జగన్నాథ్ మాస్ అంటే అట్లా ఉంటుంది. ఆయన ఫ్లాప్ అయిన సినిమాలు కూడా కొన్ని బాగుంటాయి అన్న. రోగ్ కానీ ఇవి కానీ కొన్ని ఫ్లాప్ అయిన సినిమాలు కూడా కొద్దిగా బాగుంటాయి, నేను ఇంతే కానీ ఇవన్నీ. బట్ ఈ మధ్య ఫ్లాప్ అయితే డిజాస్టర్ గా ఇంకా ఈ పూరి జగన్నాథ్ సినిమాలు నేను చూసిన పూరి జగన్నాథ్ ఈయన కాదే అన్నట్టు ఉంటున్నాయి సినిమాలు. ఇప్పుడు డబుల్ రాడ్ ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ చూసాను, భారీ ఎక్స్పెక్టేషన్. ఇక డబుల్ ఇస్మార్ట్ అంటే రామన్న ఎనర్జీ అయితే డబుల్ ఉంది. బట్ ఎంత ఆయన ఎనర్జీ చేసిన స్టోరీ కట్టు రాసుకొని ఎంగేజ్ చేయగలగాలి. మనం ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో కొత్త టిస్టులు, కొత్త డైరెక్టర్లు ఇప్పుడు వచ్చిన వాళ్ళే మ్యాజిక్ చేస్తారు. బట్ పూరి జగన్నాథ్ గారు ఇంకా స్టోరీని గట్టిగా రాసుకోవాల్సి అనిపించింది. ఆలీ గారి కామెడీ వస్తుంటది, పోతుంటది. వాళ్ళని చెప్పేంత విమర్శించేంత రేంజ్, అంత ఏజ్ లేదు. కానీ బట్ ఒక టికెట్ డబ్బులు కొనుక్కో టికెట్ చూసుకునే అర్హత అయితే నాకు ఉంది. బట్ ఇంకా ఎంగేజింగ్ చేయాల్సి ఉండే. రామన్న ఎనర్జీకి అయితే బాగా అనిపించిండు. అంటే స్మార్ట్ శంకర్ లో ఏముందో అదే రిపీట్ అయినట్టు అనిపించింది. బట్ అంత ఎంగేజింగ్ అయితే నాకు అనిపించలేదు. సో 1 టైం వాచ్ మూవీ. ఆలీగార్ అంటే ఇక కొందరికి నవ్వు వస్తుంది, కొందరికి నవ్వు రాదు. బట్ ఇంకా గట్టిగా రాసుకోవాలి స్టోరీలు. కానీ పూరి జగన్నాథ్ గారు చేశారు, బట్ అంత ఇంపాక్ట్ ఏం అనిపించలేదు. మ్యూజిక్ కూడా స్లో. అవును, అంత ఇంపాక్ట్ అయితే ఏం చూపెట్టలేదు. సో ఇంకా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో వెళ్తున్నారు, మంచి కథలు వస్తున్నాయి. మళ్ళీ ట్విస్టులు వచ్చినప్పుడు మనం ఇంకా పాత రొటీన్ దగ్గరికి వెళ్తున్నాం. అంటే ఒక రొటీన్ సినిమా చూసినట్టే అనిపిస్తుంది. ఇవన్నీ పూరి జగన్నాథ్ తీయంది కావు, ఇవన్నీ ఎప్పుడో తీసేశారు. పూరి జగన్నాథ్ ఎప్పుడో తీసేశారు ఇవి. దాంట్లో తీసిన దాంట్లోనే కొద్దిగా మ్యాజిక్ చేసి తీశారనిపిస్తుంది. బట్ ఇంకా గట్టిగా రాసుకోవాలి. అంటే రామన్న ఎనర్జిక్ గా అంటే హీరో చేస్తాడు, బట్ స్టోరీ ఎంగేజ్ చేయాలి, క్యారెక్టర్స్ కూడా వావ్ అనిపించాలి. అలాంటి మూమెంట్స్ ఎక్కడ అనిపించలేదు. డబుల్ స్మార్ట్ అని పేరు పెట్టిందే కొత్తగా అనిపించింది. స్మార్ట్ శంకర్ అయితే ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. బట్ అది చూసినంత హైప్, ఎనర్జీ అంటే స్టార్టింగ్ నుంచి ఆ డైలాగ్స్ కానీ, డాన్స్ డెలివరీ కానీ ఒక హైప్ మూమెంట్ నుండి వెళ్తుంది. ఎక్కడ స్లో కాదు, ఇక్కడ వెళ్తూ ఏందా అన్నట్టు స్లో అయిపోయి రొటీన్ అవుతుంది. బట్ ఇంకా గట్టిగా రాసుకోవాలి పూరి జగన్నాథ్. ఇట్లయితే కష్టం, చాలా కష్టం. బట్ అది ఎమోషన్స్ అంటే అంతేం లేదు. ఓకే, లాస్ట్ లో ఉంటది. బట్
నేనైతే పూరి జగన్నాథ్ గారి గురించి ఎక్స్పెక్ట్ చేసిన మూవీ కాదనిపించింది. అయితే ఇప్పుడు మనకి ఇస్మార్ట్ లో చూసుకున్నట్టయితే సపోర్టింగ్ రోల్ గా సత్యదేవ్ ఉన్నాడు కదా, అవును. ఇంకా సంజయ్ దత్ అనుకోవచ్చు కదా. ఇక అంత తనే విలన్ తనే సపోర్టింగ్ అంతా స్మార్టింగ్ అంటే మనని చేంజ్ చేస్తా ఉంటారు మైండ్ ఎందుకు చూస్తున్నామా అనేంత వస్తుంది. బట్ సారీ పూరి జగన్నాథ్ గారు, మీరు ఇంకా గట్టిగా సినిమా రాయాలి. రామ్ చరణ్ మన రామన్నకైతే బాగానే చేసింది, బట్ హిట్ ఇయ్యలేక ఇస్మార్ట్ శంకర్ ని దీన్ని పోల్చదు. అదైతే బ్లాక్ బస్టర్. 2.5. లైగర్ కన్నా అదన్నా కొద్దిగా బెటర్ అనిపించింది. సో బెటర్లే, కొద్దిగా రామన్న యాక్టింగ్ బెటర్లే. డబుల్ స్మార్ట్ సినిమా చాలా బాగుందండి. పూరి గారు కంబ్యాక్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఆలీ గారి యాక్టింగ్ కానీ మన సంజయ్ దత్ యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది. సినిమా అయితే అక్కడక్కడ కొంచెం లేకుండా అది వస్తుంది కానీ బాగుంది, సినిమా బాగుంది. అదే సీక్వెన్స్ అందరికీ కలిసి రావాలి కదా, రామ్ కి ఇంకా పూరికి కలిసి వచ్చినట్టు. పూరి గారి డైరెక్షన్ అయితే కొంచెం అక్కడక్కడ లోపించిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా బాగుంది. అదే ఇప్పుడు పూరి జగన్నాథ్ కి పూరి గారికి కంబ్యాక్ వచ్చినట్టేనా మరి? కంబ్యాక్ అయ్యారని చెప్పుకోవచ్చు అండి. లైగర్ కంటే చాలా బెస్ట్, బాగుంది సినిమా. ఇందులో మనకి బాలీవుడ్ కి సంబంధించిన సంజయ్ దత్ గారు, అవును. కాంబినేషన్ బాలీవుడ్ కాంబినేషన్ మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ సంజయ్ దత్ గారి వల్ల ఈ సినిమా ఫ్లేవర్ కొంచెం మారింది, చాలా కొత్తగా ఉంది, బాగానే చేశారు. ఫ్యామిలీ అయితే నచ్చుద్దండి, అందరూ చూడొచ్చు. రామ్ గారి పెర్ఫార్మెన్స్, పూరి గారి డైరెక్షన్, ఆలీ గారి కామెడీ, అదే మ్యూజిక్ అదిరిపోయిందండి. అసలు ప్రతి సాంగ్ చాలా హైలైట్ గా ఉంది. పిక్చరైజేషన్ కూడా బాగా చేశారు. హ్యాట్రిక్ అని చెప్పుకోవచ్చు అండి ఇది పూరి గారికి రామ్ గారికి హ్యాట్రిక్ సినిమా. డబుల్ స్మార్ట్ రామ్ పోతిని కంబ్యాక్ మనకి కంబ్యాక్ కనిపిస్తుంది. డబుల్ స్మార్ట్ మన పూరి జగన్నాథ్ డైరెక్షన్ మనకి కొంచెం హైలైట్ అనిపిస్తుంది. దాంట్లో ఫైట్స్ మాస్ స్టెప్స్ కానీ రామ్ పోతిని స్టెప్స్ కానీ దానికి మనకి దాంట్లో రొమాన్స్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ చేశారు. దాంట్లో డబుల్ స్మార్ట్ అంటే 2 సిమ్స్ యాక్టివేటెడ్ అనిపిస్తాయి. ఒక మెమరీ తోటి ఇద్దరు డబుల్ చూపిస్తారు. మనకి మూవీలో చూసుకుంటే మనకి మదర్ సెంటిమెంట్ ఉంటుంది. మదర్ సెంటిమెంట్ బాగా ఎమోషన్ టచ్ అవుతుంది. ఆ టచ్ మాత్రం బాగా 2 టైమ్స్ రివీల్ చేశారు. అది మాత్రం బాగా ఎమోషన్ టచ్ అవుతుంది. మీరు ఎందుకంటే దాంట్లో ఆలీ గారి కామెడీ కంబ్యాక్ కామెడీ ఉంటుంది. చాలా గ్యాప్ తర్వాత ఆలీ గారి కంబ్యాక్ కామెడీ మనం చూసాం, బాగా నవ్వించారు ఆలీ గారు. అయితే ఆలీ గారు క్యారెక్టర్ చేసిన బాగా హైలైట్ అనిపించింది మూవీలో మనకి. దీంట్లో మనకి చూసుకుంటే ఓవరాల్ చూసుకుంటే స్మార్ట్ మనకి కంబ్యాక్ ఇచ్చినట్టు అనిపించింది. కానీ దాంట్లో లైట్ గా ఎక్కడో మిస్ అంటే అనుకుంది కానీ పర్లేదు. స్మార్ట్ బాగుంది. డబుల్ స్మార్ట్ లో కొంచెం ఉన్నదాన్ని కొంచెం ఇంకా ఎక్కువ అంటే మదర్ సెంటిమెంట్ బాగా రివీల్ చేశారు. దాంట్లో ఆలీ గారి కంబ్యాక్ కామెడీ ఉంటుంది, అది హైలైట్. స్టెప్స్ హైలైట్, అంటే డాన్స్, ఆ రొమాన్స్ కెమిస్ట్రీ బాగా హైలైట్ అనిపిస్తాయి. డైరెక్షన్ లో కొంచెం ఎక్కడ లైట్ గా మిస్ అయినట్టు అనిపించింది కానీ పర్లేదు, బాగుంది కామెడీ. స్లాంగ్ మాత్రం హైలైట్. అదే మాస్ లో మనకు రాకపోతే కంబ్యాక్ ఆ స్టైల్ బాగా నచ్చింది. స్టైల్ కోసం ఆ స్టెప్స్ కోసం మనం మూవీ చూడొచ్చు. మూవీ అయితే బాగుంది భయ్య, కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు, బాగుంది.